ఉందండి మూవీ? చాలా బాగుంది. సో మూవీలో ఏమైనా హైలైట్ అనిపిస్తుంది? ఎవ్రీథింగ్ ఇస్ సో రామ్ పోతినేని గారు కంబ్యాక్ అనుకోవచ్చా? ఆబ్వియస్ ఇట్స్ అండ్ కమ్ బ్యాక్. హీస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఖచ్చితంగా చాలా మంది కూడా ప్రతి ఒక్క హీరో అభిమాని కనెక్ట్ అవుతారని చెప్తున్నారు ఈ మూవీ చూస్తే. నిజమేనండి? చూసాక అర్థం అవుతుంది ఖచ్చితంగా ఒక ఫ్యాన్ గా. కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సీన్స్. ఈ మూవీలో క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. ఉపేంద్ర గారు ఎలా అనిపించారు? ఉపేంద్ర గారు ఎలా అనిపించారు? చాలా బాగా చేశారు. యాజ్ ఏ టోల్డ్ ఉపేంద్ర ప్లేస్ లో రామ్ ని, రామ్ ప్లేస్ లో మమ్మల్ని చూసుకున్నాం మూవీలో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కానీ క్లైమాక్స్ లో అయితే మొత్తము చాలా బాగుంది. ఓవరాల్ బ్లాక్ బస్టర్ లోడింగ్. హాయ్ అండి, మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది, అందరూ కంపల్సరీ చూడాలి మూవీ. సో రామ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? కంబ్యాక్ అనుకోవచ్చా? ప్యూర్లీ కమ్బ్యాక్ అండ్ నాట్ ఓన్లీ రామ్ ఫ్యాన్స్ బట్ ఎవ్రీ టీఎఫ్ఐ ఆడియన్స్ ఈ మూవీ చూడాలి. ఎందుకంటే మనం టీఎఫ్ఐ ఆడియన్స్ మూవీస్ని ఎలా సెలబ్రేట్ చేస్తామో, స్టార్స్ ఎంత ఓన్ చేసుకుంటామో మనకు తెలుసు. కాబట్టి ఈ మూవీలో ఒక స్టార్ ఒక ఫ్యాన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా తీశారు. మహేష్ బాబు డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ రామ్కి ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఇచ్చినందుకు. అండ్ ఉపేంద్ర గారు కూడా చాలా బాగా చేశారు స్టార్గా. మూవీ చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా రామ్కి. రామ్ పోతినేని కంబ్యాక్ అనుకోవచ్చా? 100%. ఉపేంద్ర చాలా బాగా చేశారు క్యారెక్టర్. ఆయనలో అందరు ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్ హీరోని చూసుకునేలాగా ఉంటుంది. హీరో ఫ్యాన్ బాండింగ్ చాలా బాగా చూపించారు. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. డైరెక్టర్గా చాలా బాగా తీశారు. అందులో ట్విస్ట్ కానీ, కనెక్షన్ కానీ, సీన్ టు సీన్ ఎంగేజింగ్గా ఉంది మూవీ. బ్లాక్ బస్టర్. స్టోరీ లైన్ ఎలా అనిపించింది? స్టోరీ లైన్ చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత రామ్ పోతినేని గారు ఇటు కొట్టారని అనుకోవచ్చా? 100% బ్లాక్ బస్టర్. ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5. ఉపేంద్ర గాడ్ ఈస్ గ్రేట్, ఐఎమ్ గాడ్ ఈస్ గ్రేట్. 90 crores -1 తెలుసు కదా. సినిమా చూసారు కదా ఉపేంద్ర గారు. అతనైతే నెక్స్ట్ లెవెల్. అసలు యాక్చువల్లీ అతను ఫ్యాన్గా వచ్చాను, సినిమా చూసిన తర్వాత రామన్ ఫ్యాన్గా అయిపోయాను నేను. సో ఓ మంచి ఫ్యాన్ బాబాయ్కి ఇప్పుడు మనం అందరం ఉన్నాం, టీఎఫ్ఐ కట్టుమానేసాం మనం. సో మన కోసం ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో బయోపిక్, అలాగే ఉంటుంది సినిమా అయితే. అంటే కొద్దిగా స్లో పేస్ ఉన్నా సరే మనం ఇలాగ ఒక మూవీని మనం ఫ్లాప్ చేసుకున్నాం. నా ఆటోగ్రాఫ్ అనే మూవీ ఒకటి ఉంది. అదేంటంటే చాలా మూవీస్ మనం ఇప్పుడు క్లాసిక్ అనుకుంటాం, కానీ ఆ టైంలో మనం అది ఫ్లాప్ చేసాం. ఎందుకంటే స్లో పేస్ అని చెప్పి. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఇది ఫ్లాప్ చేసుకుంటే ఇంకా దాని అంత ఎదవలు ఎవరు ఉంటారు. ఎలా అనిపించింది అన్న? మూవీ బాగుంది. పాత మూవీస్ అంటే పాతవన్నీ కమర్షియల్ వచ్చేసరికి ఇప్పుడు కొత్త మళ్ళీ పాత ర్యాప్ వచ్చినట్టుగా వింటేజ్ ర్యాప్ అన్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు వరకు స్టార్ ర్యాప్ అన్నారు కదా, మళ్ళీ సేమ్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ముందులాగా ఎనర్జిక్ స్టార్ ర్యాప్ అన్నట్టుగా అదే పాత ర్యాప్. అదే ఆ లుక్స్ వైజ్ కానీ, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ. రామ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎవ్రీ హీరో ఫ్యాన్స్ చూసి రిలేట్ అయ్యే సినిమా చూడండి, ఫీల్ అవ్వండి అంతే. సినిమా హిట్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ మా అన్న మా కోసం ఈ సినిమా తీశాడు, మేమందరం కనెక్ట్ అయ్యాం. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఇంకా చాలా ఉందండి. మంచి రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ అయితే చూస్తారు ఈ సినిమాలో కన్ఫర్మ్ గా. అండ్ చిన్ని గుండెలో ఈ పాట ఏదైతే ఉందో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సినిమావి. సినిమాటోగ్రఫీ, సాంగ్స్, ఎస్పెషల్లీ రామ్ యాక్షన్. అంటే ఓన్లీ ఫ్యాన్స్ చూసే విధంగా ఉంటుందా? లేదు, అందుకే అంటున్నా మూవీ చూసే అర్థమవుతుంది. ఉట్టి బయోపిక్ ఆఫ్ ఫ్యానే కాదు, అన్ని ఎలిమెంట్స్ లో మూవీ బాగుంది. మ్యూజిక్ చాలా చాలా బాగుంది అండ్ ఓవరాల్ మూవీస్ అ బ్లాక్ బస్టర్. ప్లీజ్ ర్యాపో ఫ్యాన్సే కాదు, ఎవ్రీ తెలుగు ఆడియన్స్, ఎవ్రీ టీఎఫ్ఐ ఆడియన్స్ ఈ మూవీ చూస్తే రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. రామ్కి బాయ్స్లోనే గర్ల్స్ ఫ్యాన్స్ కాదు, గర్ల్స్లో కూడా గర్ల్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా. మాటలు కూడా చెప్పలేకపోతున్నాను, కంట్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి బ్రో. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కన్ఫర్మ్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోని ఈ సినిమా పక్కాగా చూడాలి. మీకేం డౌట్లు ఉన్నాయి ఇంకా? బ్రదర్, సినిమాలో ఏమంటారు రామ్ పోతినేని గారు కాకుండా ఇంకేం మీకు నచ్చింది? ఉపేంద్ర గాడ్ ఈస్ గ్రేట్, ఐఎమ్ గాడ్ ఈస్ గ్రేట్. 90 crores -1 తెలుసు కదా. సినిమా చూసారు కదా ఉపేంద్ర గారు. అతనైతే నెక్స్ట్ లెవెల్. అసలు యాక్చువల్లీ అతను ఫ్యాన్గా వచ్చాను, సినిమా చూసిన తర్వాత రామన్ ఫ్యాన్గా అయిపోయాను నేను. సో ఓ మంచి ఫ్యాన్ బాబాయ్కి ఇప్పుడు మనం అందరం ఉన్నాం, టీఎఫ్ఐ కట్టుమానేసాం మనం. సో మన కోసం ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో బయోపిక్, అలాగే ఉంటుంది సినిమా అయితే. అంటే లైక్ ఇప్పుడు రామ్ పోతినేని గారి ఫ్యాన్సే కాకుండా మిగతా ఫ్యాన్స్ కూడా చూసేలాగా ఉందా? ఏ ఫ్యాన్ అని చూసుకోవచ్చు. ఉప్పి గేర్లో వారి ఫేవరెట్ హీరో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ గారు కానివ్వచ్చు, లేదంటే బాలయ్య బాబు గారు కానివ్వచ్చు.
ఇంకా మహేష్ బాబు గారు కానివ్వచ్చు, ఎన్టీఆర్ గారు కానివ్వచ్చు, ఇలాగ మొత్తం ఏ ఫ్యాన్ అయినా కూడా మీరు ఉపేంద్ర గారిలో చూసుకోవచ్చు, రామ్ గారి క్యారెక్టర్లో మీరు మిమ్మల్ని చూసుకోవచ్చు. అలా ఉంటుంది సినిమా. సో నెక్స్ట్ వన్ ఒక అభిమాని హీరో ఇదే కాకుండా మూవీలో ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయండి. మంచి రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ అయితే చూస్తారు ఈ సినిమాలో కన్ఫర్మ్ గా. అండ్ చిన్ని గుండెలో ఈ పాట ఏదైతే ఉందో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సినిమావి. సో ఫైనల్ గా రామ్ పోతినేని గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆడియన్స్ కి ఏం చెప్తారు మీరు? ఒక ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఫన్ తోని ఎమోషన్స్ తో చూడాలనుకుంటే కన్ఫర్మ్ గా ఈ సినిమాకి వచ్చి చూసేయండి. అంటే రామ్ పోతినేని గారు ఇంతకుముందు మూవీస్ లో ఈ లుక్స్ ఎలా అనిపించాయి మీకు? అంటే మనం ఇస్మార్ట్ శంకర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒకలాగా ఉంటాయి. ఈ సినిమాలో అయితే మళ్ళీ అతను చాక్లెట్ బాయ్ రోల్లోకి అయితే వచ్చేసారు. మీరు ఆల్రెడీ పోస్టర్లు గట్రా చూస్తున్నారు ఎలా కట్టారు చుట్టుపక్కల అంతా కూడా మనకి ఆ లెవెల్లో ఉంటుంది. మరి బ్రో అందరూ కూడా సినిమా మిస్ అవ్వకుండా వచ్చేయండి. ఫైనల్ గా ఒక హీరో ఫేస్ మూవీయే కాదు, హీరో గురించి ఒక అభిమానిస్తే సినిమానే కాదు, మీతో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో అని చెప్తున్నారు, నిజమేనా అండి? అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. మూవీ చూసాక అర్థమవుతుంది ఇది ఓన్లీ ఫ్యాన్ మూవీయే కాదు, ఇస్ ఎవ్రీథింగ్. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. యాజ్ ఆల్రెడీ తెలిసినట్టు నువ్వుంటే చాలా హిట్ అయింది, అండ్ చిన్ని గుండెలో చాలా బాగుంది, అండ్ థియేటర్ బ్లాస్ట్ సాంగ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. రామ్ పోతినేని గారి లుక్స్ ఎలా అనిపించాయి ఈ మూవీలో ఎస్పెషల్లీ? రామ్ ఎప్పుడు బాగుంటాడు, ఎలా ఉన్నా బాగుంటాడు. సో యా, ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? విల్ గివ్ 9. యా, yes, we bang. Yes. సో రామ్ పోతినేని గారు ఓల్డ్ మూవీస్ లో ఏ లెవెల్ అనిపించారు ఇప్పుడు? అంటే లైక్ లుక్స్ వైజ్ రామ్ ఎప్పుడు డిఫరెంట్ గా చూపిస్తూనే ఉంటారు. ఇది ఓల్డ్ వర్జన్ కైండ్ మూవీ, సో లుక్స్ కూడా చేంజ్ చేశాడు మూవీ కోసం రామ్. సో డైరెక్టర్ వర్షన్ బాగా చేస్తారంటారా? ఎస్, అన్ని ఎలిమెంట్స్ లో మూవీ చాలా బాగా చేశారు. చూస్తే అర్థమవుతుంది మూవీ, చెప్పడం కంటే కూడా. సినిమాటోగ్రఫీ, సాంగ్స్, ఎస్పెషల్లీ రామ్ యాక్షన్. లేదు, అందుకే అంటున్నా మూవీ చూస్తే అర్థమవుతుంది. ఉట్టి బయోపిక్ ఆఫ్ ఫ్యానే కాదు, అన్ని ఎలిమెంట్స్ లో మూవీ బాగుంటుంది. అండ్ యాజ్ అ ఫ్యాన్ గా కూడా రామ్ కి చాలా స్కోప్ దొరికింది. హీ వాజ్ టూ గుడ్, చాలా బాగుంది మూవీ. ఆల్బమ్ కూడా చాలా చాలా బాగుంది, మ్యూజిక్ అండ్ ఆల్. భాగ్యశ్రీ వాజ్ క్యూట్. సో లాస్ట్ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ మూవీ వాజ్ లైక్ మాసెస్ కదా, ఇప్పుడు డిఫరెంట్. హీస్ బ్యాక్ టు హిస్ చాక్లెట్ బాయ్ ఎరా. సో యా, కమ్బ్యాక్ అనే అనుకోవాలి. మాస్ చేసినప్పుడు కూడా హీ వాజ్ టూ గుడ్. బట్ థింగ్ ఇస్ ఏంటంటే కొంచెం ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కెరియర్ అన్నాక. బట్ ఐ థింక్ హీ ఈస్ రియలీ బ్యాక్ విత్ దిస్ మూవీ. సో ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ ఇట్. ఎవ్రీ ఫ్యాన్ దీని మూవీ చూస్తే కనెక్ట్ అవుతారు అన్నది అలాగే ఉందా? ఎవరికైతే మూవీ పిచ్ ఉందో, ఎవరికైతే ఒక స్టార్ని ఫ్యానిజం ఉందో, బానిస అని చెప్పుకుంటామో ఈరోజు, ప్రతి ఒక్కరి మూవీ చూడాలి. దే విల్ సీ దెమ్ సెల్ఫ్ ఇన్ ద మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసే అంత విధంగా ఉందా? కంప్లీట్లీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. యా, ఎంత కలెక్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి? అది నాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. మ్యాడ్ బ్రో మూవీ అయితే అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి మూవీలో చూడాల్సినవి. అండ్ అంటే ఎమోషన్ అండ్ అంటే కొద్దిగా స్లో పేస్ ఉన్నా సరే మనం ఇలాగ ఒక మూవీని మనం ఫ్లాప్ చేసుకున్నాం. నా ఆటోగ్రాఫ్ అనే మూవీ ఒకటి ఉంది. అది ఏంటంటే చాలా మూవీస్ మనం ఇప్పుడు క్లాసిక్ అనుకుంటాం, కానీ ఆ టైంలో మనం అది ఫ్లాప్ చేసాం ఎందుకంటే స్లో పేస్ అని చెప్పి. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఇది ఫ్లాప్ చేసుకుంటే ఇంకా దాని అంత ఎదవలు ఎవరు ఉంటారు బ్రో. ఉపేంద్ర గారు ఎలా అనిపించారు? అంటే స్మాల్ లెంత్ రోల్ అని అనుకున్నాం, కానీ ఫుల్ లెంత్ ఉంటాడు మొత్తం మూవీ అంతా కూడా. సో చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఎవరితో కూడా స్లాంగ్ విషయంలో కూడా ఎటువంటి అంటే మనకేంటి తేడాగా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉందని ఆ ఫీల్ అయితే రాదు. చాలా న్యాచురల్గా అనిపించింది స్లాంగ్ కూడా. అందరూ ఎవరు బాగా చేశారు. అండ్ రామ్ అయితే ఇంకా జీవించేశారు ఉపేంద్ర కూడా. స్టోరీ లైన్ ఎలా ఉంది? స్టోరీ లైన్ కూడా మనం అంటే ఇంతకుముందు వేరే వచ్చిన ఫ్యాన్ మూవీ కానీ, నేను ఇంత మూవీలో ఫ్యాన్ రోల్ కానీ అంటే వాటితో మనం చూసుకుని కంపేర్ చేసుకుంటాం, కానీ అలాంటి ఏం లేదు. అండ్ చాలా మంచి మూవీ. స్టోరీ అయితే చాలా బాగుంది. అంటే కొద్దిగా స్లోగా అనిపించచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. కొద్దిగా కంబ్యాక్ అనుకోవచ్చా? యా, కంబ్యాక్ బ్రో. ఇది రామ్ చరణ్ రంగస్థలం ఎలాగో మాకు ఆంధ్రకి కలుగలగా. ఎలా అనిపించింది అన్న? మూవీ బాగుంది. పాత మూవీస్ అంటే పాతవన్నీ కమర్షియల్ వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పాత ర్యాప్ వచ్చినట్టుగా వింటేజ్ ర్యాప్ అన్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు వరకు స్టార్ ర్యాప్ అన్నారు కదా, మళ్ళీ సేమ్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ముందులాగా ఎనర్జిక్ స్టార్ ర్యాప్ అన్నట్టుగా అదే పాత ర్యాప్. అదే ఆ లుక్స్ వైజ్ కానీ, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ. ఉపేంద్ర గారి ఎంట్రీ ఎలా ఉంది? స్టార్టింగ్ సీనే ఉపేంద్ర గారితో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది. ఇది చాలా అంటే క్యాచీగా ఉంటుంది చాలా. సో ఫ్యాన్ బై మూవీ కదా ఇది, ఫ్యాన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఉన్నాయా అందరు ఫ్యాన్స్?
అందరు ఫ్యాన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఫ్యాన్స్ సినిమా కదా ఇది, ఖచ్చితంగా ప్రతి ఫ్యాన్ కనెక్ట్ అవుతాడు. సో రామ్ గారు మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీతో. ఖచ్చితంగా కంబ్యాక్ ఖచ్చితంగా ఇది కంబ్యాకే, ఎందుకంటే పాత నేను శైలజ ఉన్నదోటి జిందగీ ఎలా ఉన్నాయో సేమ్ ఆ టైప్లో మంచి ఫీల్ గుడ్, అలాగే కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ కలుపుకున్న మూవీ. ఓవరాల్ సినిమా మొత్తం హైలైట్ అంటే ఏం చెప్తారు? అంటే లాస్ట్ మనకి మిడ్ ఇంటర్వెల్ పార్ట్ అండ్ క్లైమాక్స్ పార్ట్ రెండు చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ఇంకా అరుపులు అన్నీ బాగుంటుంది సార్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి, తెలిసిందే కదా. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? ఓవరాల్గా 4 ఇస్తాను, 5. ఆయన ఎలా అనిపించింది అన్న మూవీ? నన్ను జనరల్ ఆడియన్స్గా చెప్పమంటావా, యాజ్ అ ఫ్యాన్గా చెప్పమంటావా? రామ్ ఫ్యాన్గా కాదు, ఎనీ టాలీవుడ్ హీరో ఫ్యాన్గా నేను చెప్తున్నా. ఈ సినిమా చూస్తే ఇట్స్ నాట్ అ మూవీ, చూసి ఎంజాయ్ చేసామా నవ్వుకున్నామా పోయామన్న మూవీ కాదన్న. యాజ్ ఎ ఫ్యాన్గా మనం వెళ్ళి చూస్తే అరే ఇట్లాంటిది నాకు జరిగిందే, మా ఇంట్లో నన్ను తిట్టారే, పొద్దునే మూవీ పోతున్నట్టు ఎందుకు పోతున్నారా అని నన్ను తిట్టారు. ఇక్కడ ఫ్లెక్స్లు చూస్తున్నారా, చిన్నప్పుడు నేను కడతానే ఉన్నా, ఎందుకు చేస్తున్నావురా అని అంటే అభిమానం. అది డిఫైన్ చేయలేము, అది ఎందుకు ఎట్లా హౌ ఇట్ మ్యాటర్స్ అన్నది మూవీలో చూపించారు. యాజ్ ఎ ఫ్యాన్ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సినిమాకి కనెక్ట్ అయ్యారు. రామ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎవ్రీ హీరో ఫ్యాన్స్ చూసి రిలేట్ అయ్యే సినిమా. చూడండి, ఫీల్ అవ్వండి, అంతే. సినిమా హిట్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ మా అన్న మా కోసం ఈ సినిమా తీశాడు, మేమందరం కనెక్ట్ అయ్యాం. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఈ సినిమాలో రామ్ మేమన్నా, మా రామ్ క్యారెక్టర్ ప్లే చేసింది ఉపేంద్ర అన్న. అది ఈ సినిమాలో రామ్లో మా అందరిని మేము చూసుకున్నాం, ఉపేంద్ర గారు రామ్ని మమ్మల్ని మాకు చూపించారు, అంతే. సో ఓవరాల్ సినిమా హైలైట్ అంటే ఏం చెప్తారు? ఒక పాయింట్లో రిలేటబుల్ అని ఆ సినిమా చూసి అరే నేనున్నాను ఇక్కడ, ఇది నాకు అయ్యింది అని నేను అనుకున్నా. అంత కనెక్ట్తో సినిమా తీశారు, వెరీ వెరీ కనెక్టెడ్ మూవీ. ఎంత రేటింగ్ ఇస్తారు? యాజ్ అ ఫ్యాన్గా అయితే నేను రేటింగ్ ఇవ్వాల్సిన మూవీ కాదన్న, నాకు నచ్చింది, నన్ను నేను చూసుకున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు ఒక రేటింగ్ కావాలంటే ఇక్కడ నార్మల్ ఆడియన్స్ ఎవరైనా అడగండి, వాళ్ళు చెప్పొచ్చు. బట్ యాజ్ అ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్కి అంకితం ఈ మూవీ. వాళ్ళు చూడాల్సిన సినిమా, వాళ్ళు చూసి వాళ్ళే చెప్తారు. యాజ్ అ రామ్ ఫ్యాన్ నేను చెప్పను. లాస్ట్ మూవీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ వాట్, యాజ్ అ ఫ్యాన్స్గా కంటిన్యూస్గా మాస్ మూవీలు తీసి అట్లా తీసుకుంటూ పోయి మేము కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాము. సినిమా డిసప్పాయింట్ అయ్యిందంటే మేము డిసప్పాయింట్ అయ్యాము. వీ వాంటెడ్ హిమ్ టు బి బ్యాక్, వీ వాంటెడ్ ఆర్ రామ్ బ్యాక్ అండ్ హీ ఈస్ బ్యాక్. అన్న మేము వస్తాము, ఇది మీకు చెప్తాము. థ్యాంక్స్ అన్న.